ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు. ఆయన అనేక శ్రమలు పొంది మరణించి తిరిగి లేస్తాడని ప్రవచనాలలో చెప్పబడ్డాయి. వాటిలో ఒక్కొక్క ప్రవచనాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆయన ధనవంతుని సమాధిలో ఉంచబడాలి అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 60 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగించను ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి దొర్లించి వెళ్లిపోయెను అని చదువుతున్నాం. ఈ వచనములో ధనవంతుడైనటువంటి అరిమత్తయి యోసేపు యేసు దేహాన్ని తీసుకుని వెళ్లి తన కోసం తొలిపించుకున్న రాతి సమాధిలో యేసు దేహాన్ని ఉంచినట్లుగా చదువుతున్నాం. దీని గురించి ఎక్కడైనా పాత నిబంధనలో ప్రవచనం ఉందా అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అని స్పష్టంగా రాయబడింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ ధనవంతుడు అరిమత్తయి యోసేపు మాత్రమే ఎందుకై ఉండాలి అని ఆలోచన చేస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 50-51 వచనాల్లో తన గురించి ఈ విధంగా రాయబడింది. అరిమత్తయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. చూసారా ప్రియ స్నేహితులారా, దేవుడు ఎలాంటి వ్యక్తిని వాడుకుంటున్నాడంటే, అరిమత్తయి యోసేపు సజ్జనుడు, నీతిమంతుడు, సన్హెద్రీ సభ చేసిన ఆలోచనకు తను సమ్మతింపకుండా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి. అంత మాత్రమే కాకుండా యేసయ్యను రహస్యంగా వెంబడిస్తున్నటువంటి శిష్యుడు. కాబట్టి ఇతన్ని ఈ సమయంలో దేవుడు వాడుకున్నాడు. ఇతను సన్హెద్రీ సభలో సభ్యుడు అని లూకా సువార్తలో రాయబడింది. మరొక ప్రక్క సువార్తికుడైన మత్తయి మాత్రం ఇతను ధనవంతుడు అని కూడా ప్రస్తావించాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న భక్తిపరుడు అని అరిమత్తయి యోసేపు గురించి చెప్పబడింది. చూశారా, అందుకనే యోసేపును దేవుడు ఇక్కడ వాడుకున్నాడు. అంతేకాకుండా ఆయన క్రొత్త సమాధిలో యేసు దేహాన్ని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు క్రొత్త సమాధి యేసు ప్రభుకి ఇవ్వబడింది అని ఆలోచన చేస్తే, ధనవంతుడైనటువంటి అరిమత్తయి యోసేపు తన కోసం తన కుటుంబస్తుల కోసం దానిని తొలిపించుకున్నాడు. అది రాతి సమాధిలో తొలచబడినటువంటి ఒక గుహ. ఆ గుహలోకి ప్రవేశించే ముందు ద్వారం చిన్నదిగా ఉంటుంది. ఎవరైనా సరే అందులో వంగి లోపలికి ప్రవేశించాలి. అందులో యేసు దేహాన్ని పెట్టిన తర్వాత వారు బయటికి వచ్చి ఆ గుహకు ఒక పెద్ద రాతిని దొర్లించి ద్వారాన్ని మూసేసి వెళ్ళినట్లుగా మనం చదువుతుంటున్నాం. ఇందులో యోసేపు యొక్క త్యాగము మనకు కనపడుతూ ఉంటుంది. యోసేపు తన కోసము తన కుటుంబస్తుల కోసము తొలిపించుకున్న సమాధిని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అందులో ఎవరు అంతకుముందు పెట్టబడలేదు. అది క్రొత్త సమాధి. క్రొత్త సమాధి యేసుక్రీస్తు మరణం ప్రత్యేకమైందని తెలియజేస్తుంటుంది. అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో ఒక సందర్భంలో ఎలీషా ప్రవక్త పెట్టబడిన సమాధిలో ఇశ్రాయేలు ప్రజలకు చెందినటువంటి ఒక సైనికుడిని అందులో ఉంచారు. మోయాబు ప్రజలు ఇశ్రాయేలు సైన్యాన్ని తరుముతున్నారు. అందులో ఒక సైనికుడు మరణించాడు. మరణించిన సైనికుడిని సమాధి చేసే సమయం లేదు. అందుకని మిగతా వారు అతనిని ఎలీషా సమాధిలో పారవేసి అక్కడి నుండి పారిపోయారు. అయితే ఎలీషా ఎముకలకు తగిలినటువంటి ఆ సైనికుడు మరలా జీవం పొందుకొని బ్రతికి సజీవుడిగా నిలిచినట్లుగా చూస్తుంటున్నాం. ప్రవక్త ఎముకలు తగిలి సైనికుడు మరలా జీవించాడు. కానీ యేసు ప్రభు సందర్భంలో ఆయన ఎవరి ఎముకలు తగిలి ఆయన బ్రతకలేదు. అది క్రొత్త సమాధి. అందులో అంతకుముందు ఎవరూ పెట్టబడలేదు. యేసు స్వతహాగా ఆయన బ్రతికి ఆయన బయటికి వచ్చాడు. యేసు మరణం గురించి విన్నటువంటి అరిమత్తయి యోసేపు అప్పటి వరకు రహస్య క్రైస్తవుడుగా ఉన్నటువంటి అతను ప్రాణాలకు తెగించి, తన పదవిని తెగించి, తన యొక్క స్థాయిని గౌరవాన్ని తెగించి పిలాతు దగ్గరికి వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. పిలాతు కూడా యేసు దేహాన్ని యోసేపుకు అప్పగించడానికి ఆజ్ఞాపించాడు. వెంటనే యోసేపు శుభ్రమైన నారబట్టను కొన్నాడు. అక్కడి నుండి గొల్గోతకు ప్రయాణమై శిలువపై ఉన్న యేసు దేహాన్ని దింపించాడు. ఈ సమయంలో మరొక వ్యక్తి, అనగా రాత్రి వేళ యేసును కలుసుకోవడానికి వచ్చినటువంటి నికోదేము కూడా యోసేపుతో కలిసి యేసు దేహాన్ని సమాధి చేశారు. నికోదేము కూడా యేసు దేహం కొరకు బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు
తీసుకుని వచ్చాడు. ఇద్దరు కలిసి యేసుని సమాధి చేశారు. నికోదేము కూడా రహస్య క్రైస్తవుడుగా ఉంటున్నాడు. ఆ రోజు ఆయన బహిరంగ క్రైస్తవుడుగా సాక్ష్యం ఇచ్చాడు. సిలువ వేసిన స్థలానికి అరిమత్తయి యోసేపు సమాధి దగ్గరగా కూడా ఉంది గనుక సూర్యాస్తమయం లోపు త్వరగా ఆయన సమాధి కార్యక్రమము ముగించారు. అది తొలిచిన రాతి గుహ కాబట్టి అందులో యేసు దేహాన్ని పెట్టి ఒక పెద్ద రాతిని దొర్లించి వెళ్లిపోయారు. ఈ సందర్భం బట్టి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, యేసయ్యను వెంబడించడానికి చాలా ధైర్యం కావాలి. ధైర్యం కలిగి ప్రభువును వెంబడించాలి. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మన యొక్క సామాజిక స్థితిని తెగించి మనం ఆయనను వెంబడించవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. దానికి కూడా సిద్ధపడి మనం యేసయ్యను వెంబడించాలి. యేసు ప్రభు మన పాపాలకు చెల్లించవలసిన మూల్యము, క్రయధనాన్ని ఆయన చెల్లించాడు కాబట్టి ఈ రోజు ఆయన రక్తం బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తుంటున్నాడు. కనుక మనము ధైర్యముగా తండ్రి అయిన దేవుని దగ్గరికి రాగలుగుతున్నాం. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉండడం అనేది రేపటి రోజున మనం కూడా యేసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం కూడా తిరిగి లేపబడతాము అనే నిరీక్షణను కలిగిస్తుంది. అరిమత్తయి యోసేపు యేసు యొక్క సమాధి కార్యక్రమం ఒక క్రమంగా మర్యాదగా జరగడానికి దోహదపడ్డాడు. అలాగే మనం కూడా యేసు ప్రభు యొక్క సేవను క్రమంగా మర్యాదగా జరిగించవలసిన వారమై ఉంటున్నాం. యోసేపు నీతిమంతుడు, భక్తిపరుడు, దైవరాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి కాబట్టి సరైన సమయంలో సరైన వ్యక్తిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. మనం కూడా నీతిని, భక్తిని కలిగి జీవించినప్పుడు సరైన సమయంలో సరైన పనుల కొరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు ఎక్కడ వాడుకోవాలని ఆశపడుతున్నాడో అక్కడ మనం సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు దేవుని యొక్క మార్గాలు మనకు అర్థం కాకపోయినప్పటికీ ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా విశ్వసించి ఆత్మీయ ప్రయాణం కొనసాగించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్.